శ్రీమన్నారాయణ. అనంతపురం పట్టణంలోని పాతూరు నందు ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం నందు ధనుర్మాస పూజా కార్యక్రమాల నందు ఇవాళ 27వ పాశురం జరగడం చాలా జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. అందులో గోదాదేవి అష్టకం కూడా చేయడం జరిగింది. గోదా గోష్ఠి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా భక్తులు అందరూ ఇచ్చేసి పూజా కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందండి అందరికీ. ఇలా చేయడం విశిష్ట పూజల నందు నిన్న స్వామివారికి ఘనంగా కళ్యాణోత్సవం కూడా నిర్వహించడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం జరగడం ఈ ఆలయంలో చాలా విశేషమైన పూజలు జరగడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ చెన్నకేశ్వర స్వామి ప్రాచీనమైనటువంటి చెన్నకేశ్వర స్వామి గుడిలో ప్రప్రథమంగా ధనుర్మాసం అనేది చాలా విశేషంగా జరగడం అనేది చాలా ఆనందంగా చెప్పుకోదగిన విషయం అండి. ప్రతిరోజు ఇక్కడ చెన్నకేశ్వర స్వామి గుడిలో చాలా విశిష్టము, చాలా బాగా జరుగుతుంది. ప్రతిరోజు సాయంకాలము విష్ణుపారాయణం జరుగుతుంది. స్వామిగారు ఇక్కడ బాగా పూజలు చేస్తారు. చాలా మంచిగా జరుగుతుంది. ఇక్కడ మాకు మంచి భగవంతుడు కృప ఇచ్చినందుకు మాకు చాలా సంతోషం. నారాయణ చెన్నకేశ్వర స్వామి గుడిలో గోదావరి కళ్యాణము బాగా జరిగింది. శ్రీమన్నారాయణ స్వామి కృప వల్ల గోదావరి కళ్యాణం బాగా జరిగింది. అపురూపంగా జరిగింది, ఆనందంగా జరిగింది. ఆ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. చెన్నకేశవ గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ. ఇది పురాతనమైనటువంటి దేవాలయము. ఒక 500 సంవత్సరాల క్రితం నుంచి రాయల చరిత్రలో కలిగినటువంటి దేవాలయము, ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయము. ప్రతి సంవత్సరము ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షలాది జనం వచ్చి ముక్కులు తీర్చుకుంటున్నారు. అదిగాక ఈ ముక్కోటి ఏకాదశిలోనే ధనుర్మాసం స్టార్ట్. ఈ ధనుర్మాసము చాలా పవర్ఫుల్ కలిగినటువంటిది. అమ్మ గోదాదేవి నిత్య పూజా కైంకర్యములు జరుగుతున్నాయి. ప్రతినిత్యము అభిషేకము, అమ్మవారికి నైవేద్యము అన్నీ ప్రతినిత్యము జరుగుతూనే ఉన్నాయి. ఇది చాలా పవిత్రమైన భక్తుల కోరికలు తీర్చేటువంటి మహాతల్లి ఆండాలమ్మ. గోదా రంగనాథ స్వామి కటాక్ష సిద్ధిరస్తు. ఈ రంగనాథ స్వామి అనుగ్రహం కలిగి ఆరోగ్యంగా. జై శ్రీమన్నారాయణ.